స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యే పంచమోధ్యాయ వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపములన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక కార్తీక మాస వ్రతానికి మాత్రమే కలదు. కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరం శివాలయమునందు గాని విష్ణువాలయమునందు గాని పురాణ పారాయణము తప్పక చేయవలెను. అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అగు. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపము కలిగెను వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనక మహారాజు, అయ్యి మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎలా కలిగెను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించారు. ఓ ఈ రాజా, కావేరీ నదీ తీరమందు ఒక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు ఉండేవాడు. వాని పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరుగుట వలన నీచ సవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెడివాడు. అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, ఓ ఈ బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కావున నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలుగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగు. కావున నీవు అటుల చేయుము అని బోధించాను. అంతటి కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వలన మురికిపోవట మాత్రమే కాని వేరు కాదు. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రమున భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి? అదేదో వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థముతో పెడసరముగా సమాధానము చెప్పాను. కుమారుని సమాధానమును విని తండ్రి కోపగించుకుని, ఓరీ నీచుడా, కార్తీక మాస ఫలమును అంత చులకనగా చూస్తున్నావు. కావున నీవు అడవిలో రావు చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుని శపించెను. ఆ శాపముతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపు, అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి మాట్లాడింది. వాటి ప్రభావం గ్రహింపలేకపోతే ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది. కావున నాకు శాప విమోచన ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయం ఏమిటో వివరింపము అని ప్రాధేయపడాడు. అంతటా ఆ తండ్రి శాంత చిత్తుడై, ఓ బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూష్కమువై ఉండగా నీవు కార్తీక మాహాత్మ్యమును ఎప్పుడైతే వింటావో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందుదు అని కుమారుని ఊరడించాడు. వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించు దొరికిన తినుచు జీవించుచుండెను. అతడు నివసించు ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపంలో ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్లేవారు అక్కడ ఉన్న ఆ పెద్ద వటవృక్షము నీళ్లను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణమును చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజు మహర్షి అయిన విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థి అయి బయలుదేరిన. ఇట్లు బయలుదేరి ప్రయాణ బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం కింద వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండ్రి. ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినడానికి దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని, వీరు బాటాసారులై ఉందురు, వీరి వద్దనున్న ధనమును అపహరించవచ్చును అనుడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుకు వచ్చి తిరిగి? మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది. కావున వివరింపుడు అని ప్రాధాయపడి. అంతా విశ్వామిత్రుల వారు, ఓయ్ కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చింది. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలగింపు అని చెప్పి. అటుల కిరాతకుడు కార్తీక మహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతం అంతయో జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయాను. అటులనే ఆహారముకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతా వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది, మునివర్య, ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతం అంతయు చెప్పి వెడలిపోయాను. కావున ఓ జనక మహారాజా, ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకును వినిపించవలను. ఇది స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే పంచమోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.